హాయ్ ఎవ్రీవన్ 2025-26 అకాడమిక్ ఇయర్ ఐటీఐ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఐటీఐలో 1 ఇయర్ ట్రేడ్ ఉంటుంది, 2 ఇయర్స్ ట్రేడ్ ఉంటుంది. ఐటీఐ అడ్మిషన్స్ అనేవి ఏప్రిల్ 28 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ మే 24th. 10th చదవని వారు, డిస్కంటిన్యూడ్ అయిన వారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా 8th వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఐటీఐకి అప్లై చేయవచ్చు. ఐటీఐ అప్లై చేసిన వాళ్ళకి మే 24th నుండి 26th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మే 28న రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా జూన్ 2 నుంచి 10th వరకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఐటీఐకి అప్లై చేయాలంటే ఐటీఐ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఐటీఐకి అప్లై చేయాలంటే 2 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. స్టెప్ 1లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టెప్ 2లో అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ. ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. స్టెప్ 1 కంప్లీట్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో స్టెప్ 2లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఐటీఐకి అప్లై చేయడానికి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్, స్టెప్ 2 అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఇంటర్న్షిప్కి ఎలా వెళ్ళాలి, అప్రెంటిస్షిప్ ఏ విధంగా వస్తుంది, ఎంప్లాయబిలిటీ స్కిల్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది వంటి కంప్లీట్ డీటెయిల్స్తో ఫుల్ లెంత్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఈ లింక్ని క్లిక్ చేసి ఐటీఐ అడ్మిషన్ ఏ విధంగా చేయాలి అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. 8th or 10th క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే ఐటీఐకి అప్లై చేయవచ్చు.